ఐ థింక్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేశారు అనుకుంటున్నాను. ఒకసారి నిన్నటి సెషన్స్ని ఒకసారి రివిజన్ చేసుకుందాము. నిన్న ఏమేమి మనం ఆ టాపిక్స్ డిస్కస్ చేసాం. అండి నాది అవ్వలేదు, అది రూపాయి కార్డు అన్నారు కదా, అవును. దాంతో కొంచెం ఎర్రర్స్ వస్తున్నాయి. ఈరోజు వేరే వాళ్ళని అడిగి చేస్తాను. నాకేమైనా అవ్వట్లేదు. స్క్రీన్ షేర్ చేసి ఏం చూపించగలరా? అంటే ఇప్పుడు ల్యాప్టాప్ లో లేదండి, ల్యాప్టాప్ తెస్తాను. ఒకవేళ ఓకే అవుతే ఓకే అంటే ఓకే. మీకు ఇట్స్ ఒకసారి ఓకే. చెప్తా, మీకు మీకు రేపటి కల్లా చేసి చూపిస్తాం, చేసి మీకు చెప్తా. డౌట్స్ ఉంటే పింక్ చేశారనుకో, నేను మీకు గైడ్ చేయగలను. చెప్తానండి, అంటే ఒకవేళ డౌట్స్ ఉంటే ఫోన్ చేస్తాను. ఓకే. నిన్న మనము ఇవి నేర్చుకున్నాం, అవును కదా. నెక్స్ట్ కాన్ఫిగర్ ఎంఎఫ్ఏ, నెక్స్ట్ పబ్లిక్. నిన్న ఇంతవరకు మీకు చెప్పాను, పబ్లిక్ క్లౌడ్ ఒకటి, ప్రైవేట్ క్లౌడ్ ఒకటి చెప్పలేదు నిన్న. పబ్లిక్ క్లౌడ్ వచ్చేసరికి అండి ఏంటి అంటే, దీంట్లో ఏడబ్ల్యూఎస్ ఒకటి, ఎజ్యూర్ ఒకటి, నెక్స్ట్ జీసీపీ ఒకటి, ఇవన్నీ కూడా పబ్లిక్కి మొత్తం పబ్లిక్లోనే యాక్సెస్ చేయడానికి అవుతాయి జీసీపీ. నెక్స్ట్ దీంతో పాటు ఒరాకిల్ కూడా ఉంటుంది, ఓసిఐ, ఒరాకిల్. ఇవన్నీ కూడా పబ్లిక్ ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు, ఎవరైనా క్రియేట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ ప్రైవేట్ వచ్చేసరికి ఏంటి అంటే, ప్రైవేట్ గైస్ ఇవాళంతా మ్యాథ్స్ థియరీ ఉంటుంది మీకు అండర్స్టాండింగ్ కోసమని. ప్రైవేట్ వచ్చేసరికి ఇట్స్ లైక్ ఏ నో వన్ విల్ యాక్సెస్ ఎనీ, ఎవరు యాక్సెస్ చేయడానికి అవ్వదు. సపోజ్ ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఎవరు పడుతూ ఏదైనా లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐబిఎం, క్యాప్జెమి, ఎనీ ఆర్గనైజేషన్ తీసుకుంటే మీరు డైరెక్ట్గా వెళ్ళినా లోపలికి వెళ్ళవచ్చు. ఎందుకు అంటే మీరు ఆ ఆర్గనైజేషన్ ఎంప్లాయీ కాదు కాబట్టి సెక్యూరిటీ మిమ్మల్ని ఆపుతాడు. అందుకు ప్రైవేట్ కూడా ఏంటి అంటే, ప్రైవేట్గా మన వీపీ క్రియేట్ అదే సర్వర్స్ క్రియేట్ చేసినప్పుడు సర్వర్స్ ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేయడానికి అవ్వదు. ఇది ప్రైవేట్కి పబ్లిక్కి డిఫరెన్సెస్. నెక్స్ట్ ఐఏఎస్, నిన్న ఇంకొక టాపిక్ ఉండిపోయింది, ఐఏఎస్ ఒకటి, నెక్స్ట్ వెర్సెస్ పాస్ ఒకటి. అంటే అండి ఎగ్జాంపుల్ సర్ఫేస్ వెబ్ ఇంకా ఇంకొక పేరు ఉంటుంది కదండి, అలాగా అంటే డాట్ వెబ్ ఉంటాయి కదా. అర్థం కాలేదు. అలాగా అంటే మనం ఇప్పుడు మామూలుగా వాడేది సర్ఫేస్ వెబ్ కదా, అంటే ఇప్పుడు అందరూ యాక్సెసిబుల్ ఉంటది. సర్ఫేస్ వెబ్ ఏంటి అసలు? అంటే నేను అంటే అప్పుడు అదే నేను సర్ఫేస్ వెబ్ అంటే ఇప్పుడు ఇంటర్నెట్ బ్రౌజర్స్ ఉన్నాయి కదా, అవి సర్ఫింగ్ అంటాం మనం. సర్ఫింగ్ అంటే మనము యాక్సెస్ చేసేదాన్ని సర్ఫింగ్ అంటే, మనము సర్ఫింగ్ అంటే మనం ఏం ఎదుగుతాం కదా టాపిక్ ఏదో ఒకటి, దాన్ని సర్ఫింగ్ అంటాం. అంటే ఇంకోటి అంటే మన ఇంకోటి డార్క్ వెబ్ ఏదో అంటారు కదండి. డార్క్ వెబ్ వేరేది, అది దీంట్లోకి రావు. డార్క్ వెబ్ అనేది వేరేది, అది సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్, ఇవన్నీ అటు సైడ్కి వస్తాయి. అదే అంటే చిన్నది అడిగాను. పర్లేదు, ఓకే. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఐఏఎస్కి, పాస్కి, సాస్కి డిఫరెన్సెస్ తెలియాలి మీకు. ఇవి నిన్న టాపిక్స్ పెండింగ్. ఐఏఎస్ ఏంటి అంటే మెయిన్లీ అసలు ఎందుకు నేను చెప్పాలి అనుకున్నానంటే, రీసెంట్గా మేబీ లాస్ట్ ఇయర్ అనుకుంటాను, నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వచ్చింది ఇంటర్వ్యూ పాయింట్లో. ఏంటి అంటే ఎజ్యూర్, డిఫరెన్సెస్ బిట్వీన్ ఏడబ్ల్యూఎస్ అండ్ ఎజ్యూర్ అన్నారు. అవి ఏడబ్ల్యూఎస్లో ఏంటి ఉంటాయి, ఎజ్యూర్లో ఏముంటాయి డిఫరెన్సెస్ అడిగినప్పుడు మీకు తెలియాలి ఈ సర్వీసెస్ తెలిస్తేనే ఏడబ్ల్యూఎస్ ఏం యాక్సెస్ ఇస్తుంది సర్వీసెస్, ఎజ్యూర్ ఏమి ఇస్తుంది, అప్పుడు మీరు డిఫరెన్సెస్ చాలా క్లియర్గా చెప్పగలరు. దానికి ఏంటి అంటే ఐఏఎస్ని జస్ట్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ న్యూ హౌస్ అంటే సపోజ్ దీంట్లో ఏం ప్రొవైడ్ చేస్తాడంటే, మీకు ఈజీగా చెప్పాలి అంటే ఒక బిల్డింగ్ తీసుకున్నారు మీరు. సపోజ్ ఏదో బిల్డర్ దగ్గరికి వెళ్ళారు, మాకు బిల్డింగ్ కావాలని వాడు ప్రొవైడ్ చేశాడు. బట్ వాడు ఏం ప్రొవైడ్ చేస్తాడంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇదేంటి అంటే ఇన్ఫ్రా యాజ్ అ సర్వీస్ మాట ఐఏఎస్ అంటే. గైస్ మీకు అర్థమవుతుంది కదా, నేను ఏమన్నా రాయను అక్కడ ఇన్ఫ్రా యాజ్ అ సర్వీస్ అని. ఇట్స్ ఓకేనా? ఓకే. ఇన్ఫ్రా ఒకసారి మళ్ళీ చెప్పరా సార్? ఇన్ఫ్రా ఐఏఎస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే. ప్లాట్ఫామ్ అంటే
ఐ మీన్ పాస్ అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఇవి ఇలా ఉంటాయి వీటిని. సాస్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, అంటే ఎవరు ఏ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో దాంతో మనం మెన్షన్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇమాజిన్ న్యూ హౌస్ని మనం బిల్డర్ దగ్గరికి వెళ్ళి పర్చేస్ చేసాం. వాడు ఏంటి అంటే ఓన్లీ హౌస్కి ఏంటి అంటే జస్ట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేస్తుంటే ఎగ్జాక్ట్గానా బిల్డింగ్లో బిల్డర్ మనకి ఇచ్చేది ఏంటి అంటే మెయింటెనెన్స్, అంటే లిఫ్ట్ పనిచేస్తుందా లేదా, ఎలక్ట్రిసిటీ పనిచేస్తుందా లేదా, నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ సప్లై ఉందా లేదా, ఇవి మాత్రమే చూస్తాడు. లేదు మనకి బిల్డింగ్ అయిన తర్వాత మాకు టీవీ లేదు, ఫర్నిచర్ లేదు, ఇవన్నీ అడిగితే అది వాడికి సంబంధం లేదు. మీకు అర్థమవుతుందని క్లియర్గా అనుకుంటున్నాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏంటి అంటే మనం వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ నీడ్ టు కస్టమైజ్ ఇట్ సెల్ఫ్. అదే మన సిఎస్పి అంటే క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడర్లో చూస్తే మనకి ఏంటి ప్రొవైడ్ చేస్తారంటే సెక్యూరిటీ ఒకటి, నెక్స్ట్ కంప్యూట్ ఒకటి, ఇవి వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. అంతేగాని మనకి ఎడిషనల్గా ఏమైనా కావాలంటే కుదరవు. కానీ దీంట్లో ఇది ఓన్లీ వెబ్ సర్వర్ అనమాట. టామ్ క్యాట్ కానీ నెక్స్ట్ ఇంకొకటి MySQL కానీ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మాంగో డీబీ, ఇవి సర్వర్స్ అనమాట. ఈ సర్వర్స్ని అవి క్రియేట్ చేస్తుంది ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సర్వీస్. నెక్స్ట్ ఇవి తప్పించి అదే బిల్డింగ్స్లో అదే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్లో అంటే మీకు క్లియర్గా ఇంకా అర్థమవుతుంది. ఏంటి అంటే సపోజ్ స్టూడియో ఏదో హోమ్ తీసుకున్నారు, సేమ్ ఇదే స్టూడియో అపార్ట్మెంట్ అంటే ఇనిషియల్గా తీసుకున్నారు ఏదో అపార్ట్మెంట్, బట్ ఇందులో వచ్చేసరికి వాడు ఎగ్జాంపుల్ గ్యాస్ స్టవ్ కానీ నెక్స్ట్ పాన్ కానీ నెక్స్ట్ ఇంక ఇవి ప్రొవైడ్ చేస్తారు. మనం ఇమీడియట్ అడిగి తీసుకుంటే జస్ట్ రెంట్ టైప్ అనమాట. కానీ దీంట్లో మన ప్లాట్ఫామ్ సర్వీసెస్లో ఏంటి అంటే మాత్రం ఇవి దీంట్లో వచ్చేసరికి ఓన్లీ కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, అన్ని సర్వీసెస్ ఇది ప్రొవైడ్ చేయదు. ఎగ్జాంపుల్కి వచ్చేసరికి మీరు చెప్పాను కదా ఈ వాట్ ఇట్ మీన్స్ ఇట్స్ లైక్ మనకి ఐ మీన్ దోశలు అయితే వేసుకోవడానికి పాన్ అంటే అదే మీరు అలా కాకుండా మీరు అదేంటంటారు న్యూడిల్స్ మ్యాగీ చేసుకోవాలంటే అది అవ్వదు. అప్పుడు ఇన్స్టెంట్గాన అవి కస్టమైజ్ అవ్వదు. ఇది ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అనమాట. ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్లో కొన్ని సర్వీసెస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. ఎలాగంటే మీకు ఆర్డిఎస్ ఇప్పుడు చూడండి, అమెజాన్ ఆర్డిఎస్ ఉంది. ఆర్డిఎస్ ఒకటి ఇన్స్టెంట్గానా అంటే మీకు సర్వీసెస్లో చూపిస్తాను చూడండి. దీంట్లో సర్వీసెస్లో డేటాబేస్లో ఆర్డిఎస్ ఉంటుంది. ఆర్డిఎస్లో మనకి డిఫాల్ట్ అనమాట కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఏది సర్వీసెస్ డేటాబేస్, సపోజ్ ఒక డేటాబేస్ చూపిస్తాను చూడండి. డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ అరోరా అని డిఫాల్ట్ అంటే అమెజాన్ ఇది అరోరా MySQL ఒకటి, ఇది పోస్ట్గ్రెల్ అమెజాన్ ఒకటి తయారు చేసుకుంది. MySQL ఒకటి, MariaDB, Oracle ఇవన్నీ డిఫాల్ట్ అంటే వీడి ఇచ్చినది మాత్రమే మనం చేసుకోగలం. మనకి సపోజ్ ఇప్పుడు ఎల్జీ ఫ్రిడ్జ్ ఉంది. ఎల్జీ ఫ్రిడ్జ్ నన్ను చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎల్జీ ఫ్రిడ్జ్ ఉంది. ఎల్జీ ఫ్రిడ్జ్లో మనకి ఐఎఫ్బి కావాలనుకున్నాం, అలా కుదరదు. అలాగే ఇక్కడ కూడా వాడు ఏ సర్వీసెస్ ఇస్తున్నాడో ఆ సర్వీసెస్లోని సపోజ్ కాస్కో అని సర్వీస్ ఉంది, ఆ సర్వీసెస్ మనం ఏమైనా చెయ్యాలి దీంట్లో అంటే అప్పుడు అవ్వదు. అప్పుడు వచ్చేసరికి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చూసారా, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే మనం పెట్టుకొని తీసుకోవాలి. నార్మల్గా దీంట్లో అవ్వదు. దీంట్లో వచ్చేసరికి అసలు అవ్వదు. నాకు తెలిసి ఈ రెండు మీకు అర్థమయ్యే అనుకుంటున్నాను. ఎనీ డౌట్ ఆన్ దీస్ థింగ్స్? నెక్స్ట్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఇన్స్టెంట్ యాజ్ లైక్ ఏ నీకు ఇంకా క్లియర్ ఎగ్జాంపుల్ అంటే మనకి మన టెర్మినాలజీలో స్విగ్గీ ఇన్స్టెంట్. మనకి ఇప్పుడు కావాలి అంటే ఇన్స్టెంట్గా ఫుడ్ కావాలి వెంటనే మనం ఫుడ్ ఆర్డర్ పెడితే డెలివరీ అయిపోతుంది, మొత్తం ప్రిపేర్ అయిపోతుంది. అలాగే సేమ్ దీంట్లో కూడా మైక్రోసాఫ్ట్ వర్డ్ ఎగ్జాంపుల్. మైక్రోసాఫ్ట్ వర్డ్ ఏంటి అంటే ఆఫీస్ 365. మీకు క్లియర్గా ఇంకా చూపిస్తాను చూడండి. ప్లాన్స్ ఆఫీస్ 365 ప్లాన్స్ కొట్టారనుకో, వేర్ ఇట్ వాజ్ ఇక్కడ బిజినెస్లో చూసారనుకో,
ప్రైసెస్ చూపించలేదు. ఇండియన్ మనీ చూపిస్తుందండి. సరే ఇట్స్ ఓకేలే. ఇది ఏంటి అంటే మీకు ఇయర్లీ కనిపిస్తుంది. ఇయర్లీ ఐ మీన్ ఇది ఇయర్లీ పెర్ మంత్కి వచ్చేసరికి $6 పడుతుంది. అదే దీంట్లో ఎందుకు నేను ఇవి చూపిస్తున్నానంటే ఇందులో సర్వీసెస్ ఉంటాయి చూడండి. ఈ సర్వీసెస్లో టీమ్స్ యాక్సెస్ చేయొచ్చు, వన్ డ్రైవ్ క్లౌడ్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా యాక్సెస్ చేయొచ్చు, షేర్ పాయింట్ మీకు ఎన్ని తెలిసే ఉంటుంది. బట్ ఈ సర్వీసెస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. ఎంతకి $6 పెర్ మంత్కి. అదే ఇక్కడ ఇయర్లీ ప్లాన్ ఉంటుంది. ఇది ఇది మంత్లీ, ఇది ఇయర్లీ అనుకుంటాం మేబీ. ఇది యాన్యువల్లీ అంటే సంవత్సరానికి పడుతుంది. $6 అంటే ఎంత పడుతుంది మనకి పెర్ మంత్కి? $6 అంటే 6 into 12 months అంటే నియర్లీ 7,000 ఎంతో పడుతుందండి. $720 $720 అయితే ఇది తీసుకుంటుంది. అదే మనకి ఇందులో వచ్చేసరికి ఇంక ఎడిషనల్గా దీంట్లో క్లిక్ ఛాంప్ ఒకటి, మైక్రోసాఫ్ట్ లూప్ ఒకటి, ఇవి ఇందులో కావాలంటే కుదరదు. అప్పుడు ఇందులో వచ్చేసరికి ఇది డబుల్ అనమాట. ఇక్కడ 6కి డబుల్ అంటే నీకు నియర్లీ $1,500 పడుతుంది. ఇది డిఫరెన్సెస్. ఇది ఇందులో వచ్చేసరికి ఐఏఎస్ వచ్చేసరికి మోస్ట్ ప్రాబబ్లీ AWS, ఐఏఎస్, PaaS సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందండి. PaaS, SaaS వచ్చేసరికి Azure, GCP ప్రొవైడ్ చేస్తుంది సర్వీసెస్. దీంట్లో ఇది డిఫరెన్సెస్. మీకు AWSకి, Azureకి డిఫరెన్సెస్ అర్థమైందని అనుకుంటున్నా. ఎనీ డౌట్? ఐఏఎస్ అంటే మన ఇష్టం, ఎలాగైనా మన ఇష్టం వచ్చిన పిక్ చేసుకుని అంటే ఇప్పుడు కస్టమైజ్ చూడండి, చేసుకోవచ్చు. PaaS అనేది ప్లాట్ఫామ్ అర్థమైంది. మనకి వాడి డిఫాల్ట్ కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాడు, అవే మనం వాడుకోగలం. మనం ఎడిషనల్ గా కావాల్సిన అందులో ఉన్న అందులో ఫ్యూచర్స్ బట్టి మనం దాని తగ్గట్టు వాడాలి. సర్వర్స్ క్రియేట్ చేయడం, సర్వర్స్ వర్కౌట్ చేయడం చెప్తాం. అది మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసరికి అంటే మనకి ఇప్పుడు చూసారు కదా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ డిఫాల్ట్ గా వాడు ఏ వేస్తాడో ఆ మనీ కొని అవి మనం ఆ సర్వీసెస్ వాడుకోవడం. ఇప్పుడు ఈ $6 ఉంది పెర్ మంత్కి. ఈ $6 తీసుకుని టీమ్స్ యాక్సెస్ చేయొచ్చు, ఇవన్నీ యాక్సెస్ చేయొచ్చు. మనకి ఇంతవరకు మాత్రమే ఈ సాఫ్ట్వేర్ కాదు, మనకి ఇవి కూడా కావాలి ఎడిషనల్, ఇంక ఇవి కూడా కావాలి, ఇవన్నీ కూడా. అప్పుడు మనం ఎడిషనల్గా 22 అంటే నియర్లీ 3 times డబల్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడికి ప్రీమియంకి బేసిక్కి డిఫరెన్సెస్. మనకి ఇక్కడికి సర్వీసెస్ ఇస్తా అంటే సాఫ్ట్వేర్ మనకి ఇవే కావాలి అనుకో అంత వాడుకుంటే సరిపోతుంది. లేదు మాకు ఇంకా ఎడిషనల్ సర్వీసెస్ కావాలి, ఇంకా ఎడిషనల్ ఫీచర్స్ కావాలనుకున్నప్పుడు బిజినెస్ ప్లాన్కి వెళ్ళాలి. ఎగ్జాంపుల్ ఇది మీకు క్లియర్గా అర్థమవుతుందనే ఈ ఎగ్జాంపుల్ చెప్పడం. ఎనీ డౌట్? అర్థమైందండి. ఆ లాస్ట్ ఇది అన్నారు కదా, అంటే ఇప్పుడు స్విగ్గీ అని ఎగ్జాంపుల్ చెప్పారు కదా. స్విగ్గీ ఎందుకు అంటే మనకి బిర్యానీ టైప్ అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ అనుకోండి మనమే ఆకుకూరలు కానీ చికెన్ కానీ ఏం తెచ్చి మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్ని మొత్తం లైక్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడ్ ఏంటంటే ఈ కంప్యూటర్ అని డిఫరెంట్ సర్వీసెస్ అని ప్రొవైడ్ చేస్తుంది. మనకు నచ్చిన సర్వీస్ తీసుకొని మనం క్రియేట్ చేసుకుంటాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మొత్తం ఇంకా కాన్ఫిగర్ చేసుకుంటాం మన చేతిలో అది. బట్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి సపోజ్ అలా ఆల్రెడీ దోశలు వేసుకోవడానికి అంటే వాడు ఇచ్చాడు మనకి, బట్ మనకి మ్యాగీ చేసుకోవాలనుకుంటున్నప్పుడు కడాయి అవసరం మనకి. అర్థం అవుతుంది కదా, అక్కడ అవ్వదు. అప్పుడు మనం ఇందులోకి మూవ్ అవ్వాలి. కానీ ప్లాట్ఫామ్ అంటే సపోజ్ మనకి ఈ డేటాబేస్ సర్వీసెస్ అని మీరు చూపించాను చూసారా, ఈ డేటాబేస్ సంబంధించి ఇవి మాత్రమే మనం యాక్సెస్ చేయగలం. వాడు సపోజ్ వాడు ఎల్జీ ఫ్రిడ్జ్ ఇచ్చాడు, మనకి IFBలో కావాలనుకున్నా అది కుదరదు. నీకు అది కావాలంటే నువ్వు అడిషనల్ పే చేయాలి, అప్పుడు మనం తీసుకోలేము అలాగా. అందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి PaaSకి డిఫరెన్స్. స్విగ్గీ ఎందుకనంటే ఇన్స్టెంట్గా మనకి బిర్యానీ కావాలి, కానీ ఇక్కడ బిర్యానీ అవ్వదు. ఇక్కడ ఏంటి అంటే మనం ఓన్గా తయారు చేసుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే మనం ప్రిపేర్ చేయగలం, కానీ వాడు సంబంధించిన కంటెంట్ మనకి ఏమి ఇవ్వలేదు, అంటే టూల్స్ ఏమి ఇవ్వలేదు. మనం ఎవరు ఈ టూల్స్ ఏ చేస్తామని స్విగ్గీలో ఆర్డర్ తీసుకొని మనం తినేసాం. ఇది స్విగ్గీ. హర్ష దగ్గర అర్థం రెడీ అంటే ఇన్స్టెంట్ గా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ చెప్పాను చూసారా, రెడీగా మన సాఫ్ట్వేర్ జస్ట్ పర్చేస్ చేస్తే సరిపోతుంది. సర్వీస్లు అన్ని వాడు ఇస్తాడు, మనం డైరెక్ట్ గా యూజ్ చేసుకోవడం, దాంతో ఇంకేం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది డిఫరెన్సెస్. దీంట్లో AWS వచ్చేసరికి ఐఏఎస్, PaaS మాత్రమే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. SaaS ఎప్పుడూ ప్రొవైడ్ చేయదు సర్వీస్ ఇన్స్టెంట్గా. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ AWSకి, Azureకి. Azure వచ్చేసరికి
పాస్ శాస్ ఎజ్యూర్ జీసీపీ. ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఎజ్యూర్కి ఏడబ్ల్యూఎస్కి డిఫరెన్సెస్ ఏంటి అని అడిగితే వీనెట్స్ ఇవన్నీ కాదు. ఎజ్యూర్ వచ్చేసరికి పాస్ శాస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఏడబ్ల్యూఎస్ ఐఏఎస్ పాస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. శాస్ నెవర్ ప్రొవైడ్ చేయదు. పొరపాటున శాస్ ప్రొవైడ్ చేస్తుందంటే మిమ్మల్ని ఇబ్బంది అంటే ఫేక్ గాయ్ సంథింగ్ ఇంకేదో వాళ్ళు థింక్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మేక్ ఎ నోట్ ఇట్ క్లియర్ గా. అంటే ఇప్పుడు AWS లోనే ఓన్లీ ఇన్ఫ్రా అంటే మనం బిల్డ్ చేసుకోవడానికి ప్లస్ ఆ కంటెంట్ దొరకకుండా ఉండడానికి జస్ట్ ఉంటుంది. ఇన్స్టెంట్ రావడానికి మాత్రం మన ప్రొడక్ట్ ఉండదండి. ఉండదు. ఓన్లీ అంటే సపోజ్ Azure లోనే అది ఉంటుంది ఆప్షన్. మనకి ఇక్కడ వచ్చేసరికి సర్వీస్ క్రియేట్ చేస్తున్నాం ఈసీటీలో ఒక సర్వీస్. ఈ సర్వీస్ క్రియేట్ చేసినప్పుడు లాంచ్ ఇన్స్టెన్స్ కొడితే మనకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లాంచ్ ఇన్స్టెన్స్ ఇలా కొట్టగలే సపోజ్ సమ్ XYZ పెట్టుకున్నాం, కిందకి వెళ్ళాం, మనకి ఏ ఓఎస్ కావాలో మన చేతిలోనే ఉంటుంది. మీకు అర్థమవుతుంది కదా. ఇదంతా ఆపరేటింగ్ సిస్టమ్స్, మ్యాక్ అని, ఉబెంటు, విండోస్, రెడ్ హ్యాట్, సూసీ, డిఫరెంట్ ఇవన్నీ మన చేతిలో ఆపరేటింగ్ సిస్టమ్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏ టైప్ ఆఫ్ వాల్యూమ్ కావాలి. వాల్యూమ్ అంటే ఇవి ఏంటి అంటే SSD వాల్యూమ్ కావాలా, లేదు ఇంతకన్నా ఎక్కువ కావాలా. సపోజ్ అందరూ కామన్గా వాడేది ఉబెంటు, ఈజీగా అర్థం అవడం కోసం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి దీంట్లో చూస్తే ఫ్రీ టైర్ అంటే మనం ప్రాక్టీస్ కోసం, కానీ ఇక్కడికి వస్తే మనకి సర్వర్స్ డిఫరెన్స్ ఉంటాయి. SSD వాల్యూమ్ అంటే ఇంకా స్పీడ్గా వర్క్ అవడానికి. దీనికి వచ్చేసరికి SQL సర్వర్ అని, ఇవి AMI మెషిన్స్ అన్నమాట, అమెజాన్ మెషిన్ ఇమేజ్ మూమెంట్, ఇలా డీప్గా ఉంటాయి చాలా వరకు. దాని తర్వాత మనకి ఏ బిట్ కావాలి, 64 బిట్లో ఇందులో కావాలా, ఆర్మ్ టెంప్లెట్స్ అంటే ఎజ్యూర్ సంబంధించింది ఆర్మ్ అంటే అందులో కావాలా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి T2 మైక్రో కావాలా, T2 నానో అంటే అంతకన్నా చిన్న సైజ్ కావాలంటే చూసారు ఇక్కడ 500 MBలో కావాలా, 1 GB మెమరీతో కావాలా, లేదు ఇంకా ఎక్కువ కావాలి 2 GB మెమరీ, 4 GB ర్యామ్, అంటే 2 CPU కోరు 4 GB ర్యామ్, లేదు 2 CPU కోరు 8 GB, లేదా 4 CPU కోరు 8 GB, ఇలా ఉంటే ఇవి మనకి ఏది కావాలని ఇదంతా కస్టమైజ్ అనమాట. ఈ కస్టమైజ్లో ఇక్కడ నెట్వర్క్ కాన్సెప్ట్, ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ కూడా అవే తర్వాత ఏంటి అంటే ఇది VPCలో మనం కాన్ఫిగర్ ఎలా చేస్తాం. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా, డిఫాల్ట్గా ఒక VPC ఉంది, కానీ VPCలో విర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ ఎలా మనం సెపరేట్గా క్రియేట్ చేస్తాం, దానికి కావాల్సిన సబ్నెట్స్ ఏంటి, నెక్స్ట్ IP అడ్రస్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్లో వస్తుంది. మీకు అర్థమవుతుంది కదా ఇవన్నీ. లేదు మనం డిఫాల్ట్ కావాలంటే కొన్ని క్రియేట్ చేసుకోవచ్చు, డిఫాల్ట్ గ్రూప్స్ క్రియేట్ చేసుకునేవి అలాగా అవన్నీ ఉంటాయండి. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, పాస్కి, శాస్కి డిఫరెన్సెస్. మీకు అర్థమైందని థాట్ లో ఉన్నాను నేను. ఇప్పుడు అర్థమైందండి. ఇప్పుడు Azure అయితే మనకి ఇష్టం వచ్చినట్టు చేయడానికి అవ్వదు, ఎందుకంటే ఇన్ఫ్రాట్ లేదు కాబట్టి జస్ట్ ఎందుకంటే ఉన్న సర్వీసెస్ వాడుకోవాలి మనం. బట్ Azure ఏంటి అంటే ప్లాట్ఫామ్ ఉంటుంది, అంటే డిఫాల్ట్ గా సర్వీసెస్ ఉంటాయి, ఆ సర్వీసెస్ మనం యూజ్ చేసుకుని వాడుకోవచ్చు. నెక్స్ట్ కాకపోతే ఇందులో ప్లస్ ఏంటంటే మనకి ఇమీడియట్ కావాలంటే ఇన్స్టెంట్ గా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అంటే సాస్ ఉంది కాబట్టి. సాస్ లో మనకి పర్టికులర్ డీటెయిల్స్ కావాలంటే ఇప్పుడు మీకు స్విగ్గీ టైప్ లో నేను ఏం చెప్పానంటే మనకి ఇమీడియట్ గా ఒక సర్వర్ కావాలి, డిఫాల్ట్ అన్ని ఉంటాయి, జస్ట్ అలా క్లిక్ చేసుకుని నెక్స్ట్ మీకు తెలిసే ఉంటుంది ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడానికి నెక్స్ట్ క్లిక్ చేస్తే అప్లికేషన్ ఇన్స్టాల్ అయిపోతుంది. దాని గురించి ఏంటి ఎందుకు ఏంటి అనవసరం. మీకు ఇంకా చెప్పాలంటే టీమ్స్ కానీ మన VLC ప్లేయర్ కానీ ఇంకేమైనా అప్లికేషన్స్ అలాగే ఉంటుంది. కానీ మీకు ఇంకా క్లియర్ చెప్పాలంటే సపోజ్ మనం గేమ్స్ ఇన్స్టాల్ చేస్తాం, ఇది వరకు ఒక 5 years బ్యాక్ 10 years బ్యాక్ గేమ్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు డైరెక్టరీ ఫైల్స్ ఉంటాయి, .dll ఫైల్స్, అది ఎప్పుడైనా విన్నా ఉంటారు మీరు. ఆ ఫైల్స్ మిస్ అయిపోతాయి, మనకి దొరకవు. అప్పుడు ఏంటి అవన్నీ సెపరేట్ గా మళ్ళీ ఎక్కించుకొని దాంట్లో ఫార్వర్డ్ లో పెట్టిన తర్వాత ఇన్స్టాల్ చేస్తే గేమ్ ఇన్స్టాల్ అయిన తర్వాత అప్పుడు అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వస్తుంది. ఇప్పుడు అలా కదా, అన్ని డైరెక్ట్ గానే ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్ గా మనకేం ఉండదు, డైరెక్ట్ గా తీసి యాక్సెస్ చేసుకుంటాం. ఇది డిఫరెన్సెస్ అని వీటిలో మీరు క్లియర్ కదా. ఎనీ డౌట్? అర్థమైంది. ఓకే, నిన్న సెషన్ క్లోజ్. ఇవాళ ఏంటి అంటే దీంతో మీకు ఇవాళ ఫిజికల్ ఆర్కిటెక్చర్ చెప్తాను. ఈ టుడే టాపిక్స్ ఏంటంటే ఫిజికల్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ దీంట్లో మీకు తెలియడం కోసం రీజియన్స్ ఉంటాయండి, రీజియన్స్ ఒకటి, నెక్స్ట్ అవైలబిలిటీ జోన్స్ మీకు తెలియాలి ఇవన్నీ కూడా. అవైలబిలిటీ జోన్స్ స్పెల్ చెక్ అవైలబిలిటీ జోన్స్, నెక్స్ట్
మీకు ఇక్కడ వరకు నేర్చుకుంటే సరిపోతుంది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ డేటా సెంటర్స్ అవసరం లేదు మనకి. డేటా సెంటర్స్తో మీకు పని ఏమి ఉండదు. నెక్స్ట్ దీంతో క్రియేట్, ఇంకా టైం ఉంటే ఇవాళ ఏమైనా ఈ రీజియన్స్ అవైలబిలిటీ జోన్స్ కానీ ఏమైనా ఉంటే జస్ట్ మీకు క్లియర్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అంటే క్రియేట్ విపిసి అండ్ దాని గురించి విజార్డ్ అంటే ఏంటి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే కదా. ఇప్పుడు మీరు నిన్న పైప్ లైన్స్ అని అన్నారు కదా, పైప్ లైన్స్ కన్స్ట్రక్ట్ చేయాలి, ఇవన్నీ దీని కింద వస్తాయి రావు, అవన్నీ డెవాప్స్ దీంట్లో ఉంటాయి. దీంట్లో ఏముంటాయంటే కోడ్ పైప్ లైన్ ఉంటుంది. అంటే మీకు ఇంకో చూసారు కదా కోడ్ పైప్ లైన్. ఈ కోడ్ పైప్ లైన్ అంటే ఓన్లీ ఏడబ్ల్యూఎస్ యూస్ చేసుకొని డెవాప్స్ టూల్స్ ఏమి యూస్ చేయకుండా పైప్ లైన్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఈ పైప్ లైన్స్ క్రియేట్ పైప్ లైన్ అని చెప్పి అంటే పైప్ లైన్ నేము, నెక్స్ట్ ఏంటంటే పైప్ లైన్స్ ఎంత అంటే ఏ వెర్షన్స్ కావాలి ఇవన్నీ మనం మెన్షన్ చేయొచ్చు. ఇవి ఏడబ్ల్యూఎస్ సంబంధించినవి. వేరియబుల్స్ డిక్లేర్ చేయొచ్చు అన్ని, మీకు అన్ని అర్థం అవుతాయి వన్ బై వన్. అవన్నీ నేను చెప్పిన పైప్ లైన్స్ ఏంటంటే జెన్కిన్స్ సంబంధించింది, దీనికి సంబంధించినవి కాదు. దీనికి సంబంధించినవి కాదు. ఓకే కదా, మీకు క్లియర్గా అర్థం అవుతుంది కదా. నా వాయిస్ వినిపిస్తుందా, ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా? హలో, వినిపిస్తుంది కదా. నెక్స్ట్ రీజియన్స్ వచ్చేసరికి మీకు ఇక్కడ చూస్తే ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం మీకు కానీ ఐ మీన్ మిగతా వాళ్ళందరూ కూడా. ఇక్కడ రీజియన్స్ ఉన్నాయి కదా, ఒక రీజియన్ మాట ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ యుఎస్ వెస్ట్, యుఎస్ వెస్ట్ 1, యుఎస్ ఈస్ట్ 2, యుఎస్ ఈస్ట్ 1, ఇవన్నీ కూడా దీన్ని అన్నీ కూడా ఏంటి అంటే రీజియన్స్ అంటాం. మనం బాగా గుర్తుంచుకోవాలి. మనకి ఏంటి అంటే మనకి ఇండియాలో వచ్చేసరికి ఏపీ సౌత్ 1 ఇది ముంబైలో ఉన్న ఒక రీజియన్, ముంబైలో ఉంది. ఇక్కడ అదే యుఎస్లో వచ్చేసరికి 2 రీజియన్స్ ఉన్నాయి, యుఎస్ ఈస్ట్ 1, యుఎస్ ఈస్ట్ 2. వెస్ట్లో వచ్చేసరికి ఇదంతా రీజియన్స్ మాట. ఇవన్నీ జోన్స్ కాదండి, ఇవన్నీ రీజియన్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నార్త్ వెర్జీనియా తీసుకోండి. అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు సౌత్ 1 అని పెట్టాలండి, ముంబై సౌత్ 1 తీసుకోవాలి మీరు. ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా, ఇక్కడ వచ్చేసరికి ఆల్రెడీ 1 minute గైస్, ఐ విల్ పుట్ మై ఫోన్ ఇన్ స్మూత్. ఏంటి అంటే ఇక్కడ ఏషియా పసిఫిక్ హైదరాబాద్ ఉందా, హైదరాబాద్లో కూడా ఒక రీజియన్ స్టార్ట్ చేశారు. మన ఇండియాలో ఆల్రెడీ ముంబైలో ఉంది, ముంబైతో పాటు హైదరాబాద్లో. కానీ ఎప్పుడైనా సరే ఒక రీజియన్ పెట్టారు అంటే ఆటోమేటిక్గా సర్వీసెస్ ఉంటాయి, కానీ అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేయరు. ఎందుకంటే ఆన్ డిమాండ్ ఇన్స్టెన్స్, ఎప్పుడైనా విన్నారా ఈ పదము? ఆన్ డిమాండ్ ఇన్స్టెన్స్. ఆన్ డిమాండ్ అంటే మనకి ఇప్పుడు సపోజ్ ఇందా చూసారు కదా సాఫ్ట్వేర్ సర్వీస్ అని, దాన్ని రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్, నెక్స్ట్ డిమాండ్ ఇన్స్టెన్సెస్ అంటాం. రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్ అంటే కొన్ని సర్వర్స్ మనం పర్చేస్ చేసుకొని అది మనకు కావాల్సినప్పుడు రీయూజ్ చేసుకుంటాం. అంటే సర్వర్ క్రియేట్ చేసినప్పుడు ఇప్పుడు అంటే ప్రాక్టీస్ కాబట్టి మీ అందరికి ఫ్రీగా ఉంది, కానీ ఒక సర్వర్ కాస్ట్ చాలా హ్యూజ్ ప్రైసెస్ ఉంటాయి. ఒక సర్వర్ అంటే ఇప్పుడు 750 hours మీకు ఉంది కాబట్టి పెద్ద టఫ్ అనిపించదు. కానీ సర్వర్ క్రియేట్ చేసినప్పుడు మినిమం 20 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు కూడా వేరియేషన్ ఉంటుంది. సమ్ టైమ్స్ 2000 కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ సర్వర్లో మనం కాన్ఫిగర్ చేసే సర్వీసెస్ పెట్టి ఉంటుంది. సమ్ టైమ్స్ విపిసి ఉంటుంది, విపిసి చాలా హై. క్లౌడ్ వాచ్ మానిటరింగ్ టూల్ ఉంటుంది. నెక్స్ట్ ఏమైనా క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్, ఇవన్నీ కూడా మీరు రన్ చేస్తున్నప్పుడు కొంచెం హ్యూజ్గా అవన్నీ ప్రైసెస్ ఛార్జెస్ అవుతాయి. లేదు ఈసీటీ ఒకటి రన్ చేశారు 20 రూపీస్ ఎంత ఛార్జ్ చేస్తారు అంటే ఈ మీకు ఇచ్చిన ఫ్రీ టైర్ అయిపోయిన తర్వాత అంతవరకు కూడా మీరు ఫ్రీగా రన్ చేసుకోవచ్చు. గైస్ నేను చెప్తున్నప్పుడు ఏమైనా స్పీడ్గా ఉందా, లేదు బాగానే అర్థమవుతుందా, ఎనీ డ్రాబ్యాక్స్ ఉన్నాయా? నీడ్ సజెషన్స్ ఫ్రమ్ యూ. కొంచెం స్పీడ్ చెప్తున్నారు. స్పీడ్ చెప్తున్నాను. ఓకే, ఇంకా స్లో చేస్తాను. మనకి ఇవ్వండి అవైలబిలిటీ జోన్స్లో వచ్చేసరికి ఇలా హైదరాబాద్, నెక్స్ట్ చెన్నైలో కూడా మనకి ల్యాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. బట్ ఏంటి అంటే అన్ని సర్వీసెస్ ఇమీడియట్ ప్రొవైడ్ చేయదు. ఇందాక చెప్పాను కదా, డిమాండ్ పెట్టి సప్లై ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు అంటే అన్ని ఇక్కడ రీజియన్స్ ఆల్రెడీ వర్కింగ్లో ఉన్నాయి హ్యూజ్గానే, అందుకని వీళ్ళు ఇవన్నీ ఎనేబుల్ చేశారు. మనకి ఇవి ఎందుకు ఎనేబుల్ చేయలేదంటే ఇంకా ఇవి ఏంటి సర్వీసెస్లో ఇంకా డిమాండ్లోకి రాలేదు హైదరాబాద్లో. ఓకే కదా, మీకు ఇప్పుడు ఇది అవైలబిలిటీ ఐ మీన్ రీజియన్స్. ఈ రీజియన్స్లో మీకు ఇక్కడ చూపించాను కదా ఈ నార్త్ ఈస్ట్లో, ఇక్కడికి వచ్చేసరికి
సపోజ్ EC2కి చూద్దాం. ఇక్కడ చూసారు కదా, EC2లో వచ్చేసరికి అవైలబిలిటీ జోన్స్ ఉంటాయండి. ఈ జోన్స్లో యూఎస్లో మనకు రెండే ఉన్నాయి చూసారు కదా. ఏది ఇక్కడ రెండే రీజియన్స్ చూపించింది యూఎస్లో. ఐ మీన్ నార్త్ వెర్జీనియాలో ఒకటే కూడా ఉంది, ఓహియోలో ఈస్ట్ 2. కానీ యూఎస్ అంటే అమెరికాలో 4 రీజియన్స్ ఉన్నాయి. బట్ జోన్స్ వచ్చేసరికి ఇలా యుఎస్ ఈస్ట్ 1A, యుఎస్ ఈస్ట్ 1B, యుఎస్ ఈస్ట్ 1C, ఇలా ఎఫ్ వరకు ఉన్నాయి. ఇవన్నీ జోన్స్ అండి. మీకు అర్థమవుతుంది కదా క్లియర్గా. అవునండి, అంటే రీజియన్స్ లో మల్టీ డివిజనల్ ఇంకా జోన్స్ సెపరేట్ ఎక్కడెక్కడ ఆర్కిటెక్చర్ డిజైన్ చేసి చూపిస్తాను. యుఎస్ ఈస్ట్ ఇవన్నీ కూడా ఈ జోన్స్ అంటాం. ఈ జోన్స్ లో ఏంటి అంటే డేటా సెంటర్స్ ఉంటాయి. ఎలా అంటే మీకు సపోజ్ ఇమాజిన్ ఇది వచ్చేసరికి ఓకే అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎగ్జాంపుల్ మీకు ఓహియో తీసుకుంటున్నాను నేను. ఓకే టెక్స్ట్ చూపించట్లేదు. కూల్ HIO ఓహియో. ఓహియోలో వచ్చేసరికి ఇందాక మీకు ఇక్కడ చూపించాను చూసారు కదండి, ఇలాగా ఐ మీన్ నార్త్ వెర్జీనియాలో అలాగే ఓహియోలో కూడా జోన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మీకు 1, 3 ఉన్నాయి అనుకుందాం, మీకు చూపిస్తున్నాను. 3Aలో ఇక్కడ US-East 1. ఓకే ఇక్కడ వచ్చేసరికి US-East 2. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి US-East 3. ఇప్పుడు చూస్తున్నారు కదా జయదీప్ గారు, యుఎస్ ఈస్ట్ 1, యుఎస్ ఈస్ట్ 2, యుఎస్ ఈస్ట్ 3. ఏంటి అంటే అవైలబిలిటీ జోన్స్. వీటిలో అవైలబిలిటీ జోన్స్లో వచ్చేసరికి మనకి వీటిల్లో డేటా సెంటర్స్ ఉంటాయి. డేటా సెంటర్స్ అంటే మీకు చూపిస్తాను. డేటా సెంటర్స్ అంటే ఎలా ఉంటాయో. డేటా సెంటర్స్ ఉంటాయి. నెక్స్ట్ డేటా సెంటర్ 1 ఇక్కడ వచ్చేసరికి ఎప్పుడు కూడా గైస్ బాగా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఒక రీజియన్ లో అర్థం కాలేదు. ఇప్పుడు రీజన్స్ లో జోన్స్ సబ్ డివిజన్, ఇప్పుడు జోన్స్ లో మళ్ళీ డేటా సెంటర్స్ సబ్ డివిజన్స్ జోన్స్ ఉంటాయి. ఇప్పుడు జోన్స్ లో ఇప్పుడు డేటా సెంటర్లు అనేది ఒకటి ఉంటాయండి, మల్టిపుల్ ఉంటాయా? చెప్తున్నా ఆ పాయింటే చెప్తున్నాను మీకు. ఆ పాయింట్ చెప్తే మీరు డౌట్ అడిగారు నన్ను. ఏంటి అంటే ఒక జోన్ లో 1 or more డేటా సెంటర్స్ ఉండొచ్చు. డేటా సెంటర్ ఈజ్ నథింగ్ లైక్ ఏ ఫిజికల్ సర్వర్ అంటాం, ర్యాక్స్ అంటాం మనం. ఒక దీంట్లో వచ్చేసరికి 1 డేటా సెంటర్ కానీ ఆర్ ఇట్స్ లైక్ ఏ నియర్లీ 100 డేటా సెంటర్స్ కూడా ఉండొచ్చండి ఒక జోన్లో. అవి కూడా ఒక 100 కిలోమీటర్స్ రేడియేషన్లోనే ఉంటాయి ఇవన్నీ కూడా. ఓకే 1 మీకు ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ
2 అని మెన్షన్ చేసాం, 2 డేటా సెంటర్స్ అని. నెక్స్ట్ 2 3 ఇలాగా డేటా సెంటర్స్ ఉంటాయండి. ఏంటి అంటే మనకి ఒక ఒక రీజియన్లో మల్టిపుల్ జోన్స్ ఉంటాయి. జోన్స్లో వచ్చేసరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా సెంటర్స్ ఉంటాయి. డిఫరెంట్ డేటా సెంటర్స్ కూడా అన్ని ఇంటర్లింక్ అయి ఉంటాయి. అన్నీ కూడా ఇంటర్లింక్ అయి ఉంటాయి ఇలా క్లియర్గా. ఇవి కూడా ఏంటి అంటే 100 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంటాయండి. మళ్ళీ చెప్తున్నా క్లియర్గా, 100 కిలోమీటర్స్ రేడియేషన్లోనే డేటా సెంటర్స్ ఉంటాయి. అంటే డేటా సెంటర్స్ అంటే ఫిజికల్ ఆఫీస్ అండి, ఫిజికల్ పెద్ద బిల్డింగ్ లాగా. అవును, ఫిజికల్ డేటా సెంటర్స్ ఉంటాయి. ఇప్పుడు మన హైదరాబాద్ లో ఉన్నాయంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే గచ్చిపల్లి నుంచి మాదాపూర్ అంత డిస్టెన్స్ లో ఉంటాయి. మియాపూర్ కానీ నాకు తెలీదు అంత రేడియేషన్ ఎంత ఉందో. అలాగా ప్రతి డేటా సెంటర్ కి కూడా 100 కిలోమీటర్ రేడియస్ లోనే ఉంటాయి కంపల్సరీగా. ఇప్పుడు డేటా సెంటర్స్ లో ఏముంటాయి అని మీరు అడిగారు కదా, నేను చూపిస్తాను చూడండి. డేటా సెంటర్స్ లో వచ్చేసరికి ఏముంటాయి అంటే ఎగ్జాక్ట్ గా ర్యాక్స్ ఉంటాయి. ఆ ర్యాక్స్ వచ్చేసరికి డిఫరెంట్ గానా మీకు ఇప్పుడు చూడండి. మైక్ మ్యూట్ అయిపోయింది మీది. అవునా, ఓకే ఇప్పుడు బాగానే ఉందా? ఇవి వినిపిస్తుందా? ఓకే, ఇవి టచ్ అయినట్టు. ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా సెంటర్స్ అండి. ఈ డేటా సెంటర్స్ లో వీటినన్నీ కూడా ర్యాక్స్ అంటాం మనం. మీకు ఇంకా క్లియర్ చూపించడానికి anyone will physical okay data center. ఆ డేటా సెంటర్స్ అంటే ఏదైనా కన్సిస్ట్ అవుతుందండి డేటా. ఇప్పుడు సపోజ్ యూట్యూబ్ తీసుకున్నాం అనుకోండి, ప్రతిదీ కన్సిస్ట్ అవుతుందా? ప్రతిదీ కూడా ఈ డేటా సెంటర్స్ మెయింటైన్ చేయడం. మనం యూట్యూబ్ లో ఒక వీడియో అప్లోడ్ చేసాం, అది సంవత్సరాల తరబడి, అంటే ఒక 50 years 60 years ఉంటాం కదా. ఈ డేటా సెంటర్స్ లోనే సర్వర్స్ అన్ని మెయింటైన్ అవుతాయి. అవే చూపిస్తున్నాను నీకు. అంటే ఒక ఫిజికల్ డేటా సెంటర్ ని ఓకే అంటే ఏంటి అంటే ఒక సర్వర్. అంటే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు వచ్చి రోజుకి డేటా ఇంక్రీజ్ అవుతుంది కదా, మరి పాత డేటా డిలీట్ చేయకుండానే కొత్తవి యాడ్ చేస్తారా? ఇంకా అవును, ఒక సెంటెన్స్ ఇన్సర్ట్ చేయడానికి. అంటే మనకు కొన్ని కనిపిస్తాయండి మీకు, ర్యాక్స్ ఉంటాయి. ఆ ర్యాక్స్ మీకు చూపిద్దామని. ఇంకో సపోజ్ ఇది ఉంది కదా, అది అర్థమైందండి. ఆ డేటా సెంటర్స్ ఎలాగుంటాయో అర్థమైంది. అది అంటే నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ డేటా సెంటర్ చూసారు కదా, ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇలా ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డేటా సెంటర్స్ లో వీటిలన్నిటిని ఫిజికల్ సర్వర్స్ అంటాం. మీకు సపోజ్ మీకు అనే ఆర్కిటెక్చర్ చేసి చూపిస్తాను క్లియర్గా. సపోజ్ ఈ డేటా సెంటర్ ఉంది. ఈ డేటా సెంటర్స్లో ఏముంటాయి, ఇప్పుడు నేను పిక్చర్ చూపించాను కదా, అలాగా ఈ పిక్చర్స్ ఇవన్నీ ర్యాక్స్ అంటామండి. ఈ పిక్చర్లో అంటే ఈ టైపే కాదు, ఇవన్నీ ఈ మధ్యలో ఏవైతే ఉన్నాయో ఇవి చూసే కదా స్క్రీన్ మీద, ఇవన్నీ ర్యాక్స్ అంటాం. ఇంకా క్లియర్గా చూపిస్తాను మనకి. ఇంకా ఈ సేమ్ పిక్చరా ఇది, వీటిలన్నిటిని కూడా ర్యాక్స్ అంటాం. ర్యాక్స్ అంటే బాక్సెస్లా ఉంటాయి. ఇవన్నీ కూడా ర్యాక్స్ అంటాం వీటిని. ఈ ర్యాక్స్లోనే మనకి పిక్చర్ చూపించినట్టు ఇవి ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. ఫిజికల్ సర్వర్స్ ఎన్నైనా ఉండొచ్చండి, 1 2 3 4 ఇన్నే ఉండాలని లేదు. ఎన్నైనా ఒక ర్యాక్లో ఎన్ని ఫిజికల్ సర్వర్స్ అయినా ఉండొచ్చు. దానికి సంబంధించింది పిక్చర్ అదే.
అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళు పెట్టుకుంటారండి, లేకపోతే వేరే వాళ్ళతోనే ఏమైనా లేదు, కలిసి పెడతారా? కొన్ని అలాగేం కంపెనీస్ లేదా? ఓన్ గా మెయింటైన్ చేస్తాయి, కొన్ని కంపెనీస్ మెయింటైన్ చేస్తాయి. ఐబిఎం ఇన్ఫో కొన్ని కంపెనీస్ కంపల్సరీగా మెయింటైన్ చేస్తాయి. ఫిజికల్ సర్వర్స్ ఉంటాయండి కంపల్సరీగా. ఇలాగా ఐ మీన్ ఫిజికల్ సర్వర్ కాదు, ఇది ర్యాక్స్, మర్చిపోయాను. వీటిని ర్యాక్స్ అంటాం ఇక్కడ. డేటా సెంటర్స్ ప్రతి టౌన్ లో పెట్టుకొని వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు కదా. అవును, అంతే. ఆ డేటాలో మన యూజర్స్ క్రెడెన్షియల్స్ నుంచి మొత్తం అన్ని ఉంటాయి కదండి, అంటే HTTP లోపల అన్నీ ఉంటాయండి. మొత్తం ప్రతిదీ కూడా మనం ఏదైతే చేస్తామో అన్ని సేవ్ అయి ఉంటాయి అక్కడ. అదే అండి, అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా ఈ న్యూస్ లో, ఫేస్బుక్ ది బ్రీచ్ అయింది, క్రెడెన్షియల్స్ లీక్ అయిపోయి అంటారు కదా. అంటే ఈ డేటా ఈ ర్యాక్స్ ఏమైనా ఇప్పుడైనా డ్యామేజ్ అయినా, ఎవరైనా ఈ బ్రీచింగ్ ఇందాకన్నారు కదా, ఆ బ్రీచింగ్ లో ఎక్కడైనా పోయి అనుకో పోతే, అది నేను చెప్తుంది. ఇలాగ వచ్చేసరికి అంటే ఫైర్ వాల్స్ ఉంటాయి కదా, ఫైర్ వాల్స్ బ్రేక్ చేస్తే అప్పుడు ఫైర్ వాల్స్ వస్తాయి ఉంటాయి మొత్తం అన్ని కూడా. ఇలా ర్యాక్ 1, ర్యాక్ 2, ర్యాక్ 3 ఉంటుంది. ఇలా మీకు జస్ట్ చూపించడానికి. వీటిలో వచ్చేసరికి ఫిజికల్ సర్వర్స్ ఉంటాయండి. ఫిజికల్ సర్వర్ 1, ఫిజికల్ సర్వర్ 2, ఫిజికల్ సర్వర్ 3, ఎన్నైనా ఉంటాయి ఇవన్నీ కూడా ఈ సర్వర్స్ అన్నమాట. ఇలాగా డిఫరెంట్ గానా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. ఈ ఫిజికల్ సర్వర్లో ఏముంటుందని కూడా మీకు చూపిస్తాను. దాంట్లో వచ్చేసరికి మనము ఏమేమి క్రియేట్ చేయగలం మొత్తం అన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఓకే, డిఫరెంట్ యూస్ చేద్దాం. బ్లాక్ ర్యాక్స్ లోపల ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. ఈ ర్యాక్స్ లోపల ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. ఓకే, అంటే ఎంత ఉంటుందండి ఒక ఫిజికల్ సర్వర్, ఎంతని జీబీ అని కన్సిస్ట్ ఉంటుందా, లేకపోతే నో ఎంత అని మనం చెప్పలేము. అదన్నా ఎంతైనా ఉండొచ్చు దాంట్లో. ఇలా 1 by 1 అన్నీ ఉంటాయండి. ఇలా ఫిజికల్ సర్వర్స్ ర్యాక్స్ లో డిఫరెంట్ గా ఉంటాయి. నేను పిక్చర్ చూపించాను కదా ఇవన్నీ. కానీ ఈ ఫిజికల్ సర్వర్ లో ఏముంటుంది మీకు ఇప్పుడు దాకా తెలియదు, అది నేను చెప్తాను చూడండి. ఓహో, ఫిజికల్ సర్వర్లో వచ్చేసరికి మనము ఇప్పుడు సర్వర్స్ క్రియేట్ చేస్తున్నాం కదా, ఆ సర్వర్స్ క్రియేట్ చేసినప్పుడు అవి మీకు ఎలా చెప్పాలంటే, కొత్త ల్యాప్టాప్ కొన్నారు, అవునా? హలో, కొత్త ల్యాప్టాప్ కొన్నారు. కొన్న తర్వాత దాంట్లో ఏమైనా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయా? చేసుకోవాలి. మనం ఎంటీ అంటే మనం కంపల్సరీగా ఇన్స్టాల్ చేయడానికి ఏదో ఒకటి కంపల్సరీగా ఉండాలి. దానికే ఈ ఫిజికల్ సర్వర్ పైన ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉండాలి అంటే ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఓకే డన్. ఆపరేటింగ్ సిస్టమ్స్ని రన్ చేయాలన్నమాట. ఆపరేటింగ్ సిస్టమ్స్ రన్ చేయడానికి ఇక్కడ మనకి ఏంటి అంటే, ఇక్కడ వచ్చేసరికి హైపర్వైజర్ని ఒకటి ఇన్స్టాల్ చేసి ఉంటుంది డిఫాల్ట్గా. దీంట్లో హైపర్వైజర్ ఇది మీకు వినే ఉంటారు. మేబీ జయదీప్ గారు మీ క్వాలిఫికేషన్? బిఎస్సి కంప్యూటర్ సైన్స్. బీటెకే కదా, అంటే బీటెక్ లో మీకు హైపర్వైజర్ అనే టాపిక్ ఎప్పుడైనా వచ్చిందా? వచ్చిందండి, కాకపోతే సరే ఇట్స్ ఓకే, విన్నారు కదా, అంటే ఆ టెర్మినాలజీ విన్నారు లేదా అంటే అంతకుమించి ఇంకేం కాదు. హైపర్వైజర్ అన్నమాట. ఆ హైపర్వైజర్ ఏం చేస్తుందంటే, ఇది
విర్చువల్ మెషిన్స్ని క్రియేట్ చేస్తుంది. వర్చువల్ మెషిన్స్ అంటే వర్చువల్ మెషిన్ 1, వర్చువల్ మెషిన్ 2, వర్చువల్ మెషిన్ 3 ఇలాగా వర్చువల్ మెషిన్స్ మనకి ఏం కావాలో క్రియేట్ చేస్తుంది. కానీ దీనికి బెస్ట్ వర్కింగ్ అంతా ఫిజికల్ సర్వర్ లోపల కదండి. ఈ వర్కింగ్ అంతా ఫిజికల్ సర్వర్లో హైపర్వైజర్ ఉంటుంది. ఈ హైపర్వైజర్లో మీకు ఈ విర్చువల్ మెషిన్స్ మనం క్రియేట్ చేసిన అన్ని కూడా ఇందులో ఉంటాయి మాట. విర్చువల్ మెషిన్స్ అని మీకు ఈ హైపర్వైజర్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే బెస్ట్ ప్రొవైడర్స్ ఎవరున్నారంటే మనకి ఏడబ్ల్యూఎస్లో ఎవ్రీ టైమ్ ఎంత పెద్దది రావట్లేదు. ఓకే, హైపర్వైజ్లో సిట్రిక్స్ మీరు వినే ఉంటారు. ఇది సిట్రిక్స్ జెన్ సర్వర్ అంటాం. సిట్రిక్స్లో జెన్ సర్వర్ ఒకటి. నెక్స్ట్ రెడ్ హ్యాట్లో మీకు విన్నాను. రెడ్ హ్యాట్ కూడానా? రెడ్ హ్యాట్లో వచ్చేసరికి కేవిఎం. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్లో హైపర్-వి. ఇది వింటారు నాకు తెలిసి మీరు. హైపర్-వి అని ఎనేబుల్ చేస్తే కానీ మీకు ఇవి ఇంకొకటి ఉంటుంది, నాకు అంత ఐడియా లేదు. బట్ ఈ 3 కూడా ఈ మనకి ఏడబ్ల్యూఎస్లో సిట్రిక్స్ సర్వర్ మీకు ఎక్కడ కూడా చెప్పరు, చూపించరు కూడా. ఈ సిట్రిక్స్ జెన్ సర్వర్ వాడుతుందని ఏడబ్ల్యూఎస్. ఎందుకు అంటే ఈ సిట్రిక్స్ సర్వర్ని వాళ్ళు తీసుకొని మోడిఫై చేస్తారు. మోడిఫై చేసి దాన్ని వాళ్ళకి అనుగుణంగా మార్చుకుంటారు. ఇది హైపర్వైజర్ని. విర్చువల్ మెషిన్స్ మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్గా అంటే ఇంకా క్లియర్ చేస్తాను చూడండి. ఫాదర్ అని చూసారా? అంటే ఈ హోమ్ డిపార్ట్మెంట్కి సపోజ్ ఇల్లు ఉంది, ఇంటికి ఫాదర్ చాలా ఇంపార్టెంట్ కదా. మేబీ ఇప్పుడు డేస్ మారే కాబట్టి మామ్ కూడా వర్క్ చేస్తుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి మామ్ అని ఇస్తాం. MOTHER మదర్. మదర్ అంటే చిల్డ్రన్స్ ఉంటారండి, చిల్డ్రన్స్ కూడా ఉంటారు. ఎగ్జాంపుల్ అయితే అర్థమైందండి మీరు ఏం చెప్తారో. అంటే ఇక్కడ వచ్చేసరికి మనము డైరెక్ట్గా ఇక్కడ కిడ్స్ ఉంటారు. కిడ్ 1 వీడి ఏజ్ వచ్చేసరికి సపోజ్ 6 years అంటున్నాం. ఇలా కన్స్ట్రక్ట్ చెయ్యాలండి మనం. మీకు జస్ట్ ఆర్కిటెక్చర్ తెలియడం కోసం అంటారా? మనం ఏం చెయ్యం. మీకు ఆర్కిటెక్చర్ తెలుస్తుంది మాట. కిడ్ 2 సపోజ్ 12 years అంటే మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే నెక్స్ట్ దీంట్లో సర్వర్స్ ఉంటాయి, అందుకు ఇవన్నీ చెప్పడం. ఓకే. నెక్స్ట్ కిడ్ 3 వీడి ఏజ్ వచ్చేసరికి 21 years. వీడికి వచ్చేసరికి రిక్వైర్మెంట్ సపోజ్ కిడ్ 1 కిడ్ 6 years కాబట్టి మేబీ చిన్న నేను గేమ్స్ కానీ ఇచ్చేస్తే వాడు రిక్వైర్మెంట్ వాడు ఫీల్ అయిపోతుంది. అయిపోనా అంటే టీవీ వీడియో గేమ్ కానీ ఇంకేదో గేమ్స్ కానీ ఇంకేమైనా టీవీ పెడితే వాడు హ్యాపీ అయిపోతాడు. నెక్స్ట్ కిడ్ 2 వచ్చేసరికి 12 years వీడి రిక్వైర్మెంట్స్ ఏంటో బైక్ స్కిల్ ఇంకేమైనా కావాలి అని. కిడ్ 21కి అయితే అలా అవ్వదు, ఎందుకంటే వాడు అడల్ట్ కాబట్టి సమ్ బైక్ కావాలి కదా. అలాగే మనం అదే ఫోను బైక్ ఇంకా ఎక్స్వైజెడ్ ఇంకా. బట్ ఇక్కడ ఏంటి అంటే దీని మనం ఏంటంటే వెబ్ సర్వర్ అంటాం. మన టెర్మినాలజీలో వెబ్ సర్వర్స్ అంటాం. ఈ వెబ్ సర్వర్స్ లో ఏంటి అంటే చెప్పండి, డౌట్ ఏదో అడుగుతారు. హైపర్వైజర్ లో వెబ్ సర్వర్స్ ఇంకా చెప్తున్నారు కదా. అవును, అవే వెబ్ సర్వర్ లో. వెబ్ సర్వర్ లో 2 CPU అండ్ 4 GB RAM వీడి రిక్వైర్మెంట్ వెబ్ సర్వర్ మనకు కావాల్సింది. ఓకే, క్లియర్ కదా ఇక్కడ మీకు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి సేమ్ అదే విధంగానా, బట్ ఇక్కడ వచ్చేసరికి యాప్ సర్వర్ తీసుకుంటాం. అంటే అప్లికేషన్ సర్వర్. యాప్ సర్వర్ తీసుకొని ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటి అంటే 4 CPU 8 GB RAM మనకు కావాల్సింది. క్లియర్ కదా మీకు ఇక్కడ. ఇక్కడ వచ్చేసరికి సేమ్ అంతే, ఇక్కడ వచ్చేసరికి డేటాబేస్ సర్వరు. ఇక్కడ వచ్చేసరికి 16 GB RAM 8 CPU. ఫిజికల్ సర్వర్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే ఎగ్జాక్ట్ గానా CPU
నెక్స్ట్ మెమరీ, నెక్స్ట్ నెట్వర్కింగ్, లెంత్ రావుతాం, నెట్వర్కింగ్ అండ్ సమ్ కంప్యూట్, స్టోరేజ్, ఇవి ప్రొవైడ్ చేస్తారు. అంటే మీకు ఇప్పుడు ఏంటి అంటే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, కిడ్ ఉన్నాడు, వీడికి రిక్వైర్మెంట్ ఉన్నాయి, వీడికి 12 ఇయర్స్ ఒకటికి, 21 ఇయర్స్ ఒక రిక్వైర్మెంట్. ఈ డైరెక్ట్గా ఫాదర్ నేను అడగగలరా? అడగలేరు కదా డైరెక్ట్గా ఫాదర్. అందుకే మదర్ మీడియేటర్ అంటే హైపర్వైజర్. ఎందుకు అనంటే మదర్, మన ఎగ్జాంపుల్లో మదర్ ఉంటుంది, మదర్ డైరెక్ట్గా చెప్తారు మదర్కి సమ్ ఎప్పుడో టైం చూసుకొని ఫాదర్కి ఇన్ఫార్మ్ చేసి మాకు వీడికి ఈ రిక్వైర్మెంట్ ఉంది, వీడికి ఈ రిక్వైర్మెంట్ ఉంది, వీడికి ఈ రిక్వైర్మెంట్ ఉంది, అవి చూసి దానికి వాడికి పర్చేస్ చేసేస్తే వీళ్ళు హ్యాపీ అవుతారని. అదేవిధంగా ఫాదర్ ఏంటి అంటే సంపాదించింది ఎప్పుడు కూడా పిల్లలకి, మీకు మనకు తెలిసినంత వరకు. ఈవెన్ మదర్ అయినా ఫాదర్ అయినా చేంజెస్ డిఫరెన్స్ ఉంటాయి కానీ కంటెంట్ ఒకటే, సంపాదించింది కిడ్స్కే. అదేవిధంగా ఫాదర్ ఏం ప్రొవైడ్ చేస్తారంటే ఫిజికల్ సర్వర్, సిపియు, మెమరీ, నెట్వర్క్, స్టోరేజ్, ఇవన్నీ కూడా వెబ్ సర్వర్కి, యాప్ సర్వర్. కాకపోతే లోడ్ డిఫరెన్స్ ఉంటుంది. లోడ్ డిఫరెన్స్ అలా ఏంటి అంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సెస్ కానీ, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ కానీ, ఇవి డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ లోడ్ పెట్టి మనం ఇవి తీసుకుంటామండి. అంటే ఇప్పుడు సింపుల్ గా ఏంటంటే హైపర్వైజర్ లోపల డిపెండింగ్ అపాన్ ద సర్వర్ వి క్రియేటెడ్ ద వాళ్ళకి విర్చువల్ ఎంత మెషిన్స్ కావాలో అంత మనం తీసుకుంటాం. అంటే ఓకేనండి, అర్థమైంది. ఇది ఇవాళ టాపిక్. మీకు క్లియర్ కదా? ఇదంతా ఒక ఆర్కిటెక్చర్ లోపల ఫిజికల్ సర్వర్ లోని వర్కింగ్. ఒక అవైలబిలిటీ జోన్ లో, ఒక రీజియన్ లో ఒక అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఈ జోన్స్ లో నెక్స్ట్ డేటా సెంటర్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ పిక్చర్ చూసా ఉంటారు. ఈ జోన్స్ లో డేటా సెంటర్స్ ఉంటాయి. ఈ డేటా సెంటర్స్ లో ఏముంటాయి అంటే ఫిజికల్ ర్యాక్స్ ఉంటాయి. ఆ ర్యాక్స్ లో ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. ఈ ఫిజికల్ సర్వర్స్ లో ఏం చేస్తాము అంటే ఇలాగా విర్చువల్ హైపర్వైజర్ ఉండి విర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేసుకుంటారు. ఆ విర్చువల్ మెషిన్స్ లో మనకి ఏమేమి కావాలో ఆ లోడ్ పెట్టి మనం తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఇదంతా ఏంటి అంటే హైపర్వైజర్ పైన ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. హైపర్వైజర్ లోని హైపర్వైజర్ ఏం చేస్తుందంటే అంటే వెబ్ సర్వర్, అప్లికేషన్ సర్వర్. మీకు క్లియర్ కదా? హలో, క్లియర్ కదా? ఏమైనా వాయిస్ బ్రేక్ అవుతుంది. నా వాయిస్ క్లియర్ గా ఉందా, డ్యామేజ్ ఉందా? వాయిస్ బ్రేక్ ఇప్పుడు క్లియర్ ఉంది. అంటే ఇందాక బ్రేక్ అయింది. అంటే నేను అడిగాను కదా, వెబ్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, డేటాబేస్ సర్వర్, ఇవే ఉంటాయి. ఇంకా ఇవే ఉంటాయి మ్యాక్స్. వెబ్ సర్వర్, వెబ్ వచ్చేసరికి టామ్క్యాట్ సర్వర్స్ ఉంటాయి సార్, అవన్నీ వెబ్ సర్వర్స్ వస్తాయి. అప్లికేషన్ సర్వర్స్ డిఫరెంట్. డేటాబేస్ వచ్చేసరికి అప్లికేషన్ సర్వర్ అంటే కొన్ని ఉంటాయి. డేటాబేస్ సర్వర్స్ వచ్చేసరికి ఎస్క్యూఎల్, మంగో డిబి, డైనమో డిబి, నెక్స్ట్ ఆ రిలేషన్ డేటాబేస్, ఇవన్నీ కూడా డేటాబేస్ సర్వర్స్ కింద వస్తాయి. కంపల్సరీగా ఈ 3 సర్వర్స్ ఒక ఆర్గనైజేషన్స్ కి మెయింటైన్ అవుతాయని బాగా గుర్తుంచుకోండి. ఈ 3 సర్వర్స్ లేకుంటే ఏ ఆర్గనైజేషన్ కానీ ఏ అప్లికేషన్ ఉండదు పక్కగానా. ఏదో ఒకటి కంపల్సరీగా. సపోజ్ మీకు ఇంకా చెప్పండి, డేటాబేస్ సర్వర్ అంటే మనకి మన ఎగ్జాంపుల్స్ లో ఎఫ్బి, ఫేస్బుక్ ఉందా ఎగ్జాంపుల్? ఫేస్బుక్ లో వచ్చేసరికి డేటాబేస్ సర్వర్ అంటే మనకి సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డేటాబేస్ లో సర్వర్ అవుతాయి. నెక్స్ట్ అప్లికేషన్ సర్వర్ అంటే ఆ ఫేస్బుక్ అప్లికేషన్ ఎలా రన్ అవుతుందో మీకు క్లియర్ గా ఉంటుంది. నెక్స్ట్ వెబ్ సర్వర్ అంటే వెబ్ అంటే మనం ఫేస్బుక్ లో మొబైల్లోనే ఓపెన్ చేయగలం, క్రోమ్ లో కూడా ఓపెన్ చేయగలం. అంటే ఆన్లైన్ లో కూడా దాన్ని వెబ్ సర్వర్. అంటే ఫేస్బుక్ అప్లికేషన్ వాడితే అది అప్లికేషన్ లో వస్తుంది, దాని క్రెడెన్షియల్స్ నుంచి డేటాబేస్ లో వస్తుంది. ఒకవేళ వెబ్ లో వాడితే వెబ్. సరే, మీకు క్లియర్ కదా? ఎనీ డౌట్ అని ఏమైనా ఇప్పటి వరకు? ఏం లేదండి, మొత్తం క్లియర్. అంటే బాగా ఎక్కింది. ఓకే, మీకు క్లియర్ గా అర్థమైతే చాలా ఓకే, డన్. ఇవాళకి క్లోజ్. రేపు వచ్చేసరికి మీకు నేను చెప్తాను ఈ విపిసి అంటే ఏంటి, విపిసి విజార్డ్ ఎలా క్రియేట్ చేస్తాం అని. బట్ ఏంటి అంటే మీరు క్రాస్ చెక్ చేయాలంటే ఇప్పుడు ఏదైతే అంటే విర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అండి. విర్చువల్ ప్రైవేట్ క్లౌడే. ఇప్పుడు నేను పిక్చర్ లో విర్చువల్ ప్రైవేట్ క్లౌడే కదా. పిక్చర్ లో ఇక్కడికి వచ్చేసరికి విపిసి అని టైప్ చేసినా వస్తుంది. ఆర్ ఎల్స్ మీరు ఇక్కడ సర్వీసెస్ లో
డేటాబేస్లో కాదు, ఇక్కడే మేబీ అంటే ఇప్పుడు నెట్వర్కింగ్లో క్లౌడ్ లో వస్తుందండి ఇది అంటే మనకి. నాకు బేసిక్ గా నెట్వర్కింగ్లో వస్తుంది ఇది VPC అనేది. చెప్పండి. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు ఇవన్నీ చెప్పారు కదా, క్లౌడ్ ఎలాగ డేటా సైంటిస్ట్ ఇవన్నీ వర్క్ ఉందని. ఇప్పుడు సపోజ్ అంటే మనకి ఇప్పుడు ఏమైనా జాబ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మన అంటే దాని జాబ్ లో అలాగే కంపెనీ బేస్ దేని మీద అయితే దాని మీద మనం చేస్తాం. అంటే ఇప్పుడు క్లౌడ్ లో వచ్చిందండి మనకి జాబ్. మీకు ఇంకా క్లియర్ చెప్తాను చూడండి. మీకు ఇంకా క్లియర్ చెప్తాను. ఇంకా క్లియర్ ఏం చెప్తానంటే, అంటే కొంచెం మంది జాబ్స్ మెయింటెనెన్స్ వైపు ఉంటాయి క్లౌడ్ సర్వర్. సో దాని చూపిస్తున్నాను కొన్ని చూడండి. అలా ఉంటాయి కదా, అంటే అదే ఒకసారి చూడండి, క్లియర్ అర్థం అవుతుంది. ఇప్పుడు యుఎస్ ఈస్ట్లో ఒక సర్వర్ క్రియేట్ చేద్దాము. ఎగ్జాంపుల్ క్రియేట్ చేసాం అనుకోండి. సర్వర్ 1, ఐ మీన్ సర్వర్ ఏ. రీజియన్ లో కదండి ఇది. నేను మామూలు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు ఎలా కావాలంటే అలాగా అంటున్నాను అది. ఓకేనా? సరే సరే పర్లేదు చెప్పండి, డౌట్ ఏది అడుగుతున్నారు? అదే అదే ఇది రీజియన్ కదా, అంటే ఓఐ యుఎస్ఏ ఈస్ట్ అంటే రీజియన్ కదా. రీజియన్. ఓయూ అనేది రీజియన్, యుఎస్ ఈస్ట్ అనేది జోన్. ఓకే ఓకే. సర్వర్ సి. ఇప్పుడు 3 సర్వర్స్ క్రియేట్ చేసాం మనం. 3 సర్వర్స్ క్రియేట్ చేసి ఇక్కడ ఏం క్రియేట్ చేయలేదు. సపోజ్ క్రియేట్ చేసిన సర్వర్స్ ఉన్నాయి, మనకి బ్రేక్అవుట్ అయిపోయాయి ఇలాగా. అప్పుడు ఎలా? మనకి బ్యాకప్ కూడా లేదు. మీకు అర్థమవుతుందా? దేర్ ఈజ్ నో బ్యాకప్ అండ్ దేర్ ఈజ్ నో ఎనీథింగ్. మనము ఒక 3 సర్వర్స్ క్రియేట్ చేసాం. వెబ్ సర్వర్, యాప్ సర్వర్, డేటాబేస్ సర్వర్. 3 సర్వర్స్ కూడా అనుకోకుండా క్రాష్ అయిపోయాయి. పూర్తిగా క్రాష్ అయిపోయాయి. అర్థమవుతుంది కదా మీకు? క్రాష్ అయిపోయిన తర్వాత మనం రికవర్ చేయలేం. అప్పుడు ఎలా? అందుకే డిఫరెంట్ జోన్స్ ఉంటాయి కదా. జోన్స్లో ఏంటి అంటే ఏఎంఐ, అమెజాన్ మెషిన్ ఇమేజ్తో మనం బ్యాకప్ అంటే ఉంచుతాం. మనం ఎలాగంటే సపోజ్ సర్వర్ సి ఉంది. సర్వర్ సి వచ్చేసరికి ఇక్కడ ఉంచుతాం. సర్వర్ బి ఉంది. సర్వర్ బి వచ్చేసరికి ఇక్కడ ఉంచుతాం. ఇక్కడ ఉంటాయి, బ్యాకప్ ఇక్కడ ఉంచుతాం. ఒకవేళ ఇక్కడ సర్వర్స్ అన్నీ పోయాయి, మొత్తం సర్వర్స్ అన్ని క్రాష్ అయిపోయాయి, ఇక్కడ సర్వర్ సి ఉంది. సర్వర్ ఇక్కడ 3 ఐ మీన్ సర్వర్ సి నుంచి బ్యాకప్ తీసుకొని మళ్ళీ సర్వర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదు సర్వర్ సి కూడా పోయింది, అప్పుడు సర్వర్ బి. ఎప్పుడు కూడా ఒకటి పోయినా, రెండోది పోయినా, మూడోది కంపల్సరీగా ఉంటాయండి. అందుకే డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్లో సర్వర్స్ బ్యాకప్ ఎందుకు ఉంచుతారంటే అందుకు ఉంచుతారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? ఇంకేమైనా డౌట్స్? లేదండి, అంతే క్లియర్. అదే మీకు ఏమైనా డౌట్ ఉంటే అడిగితే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. లేదు, ఒకవేళ క్రాష్ అయితే వేరే దానికి సపోజ్ మనం ఏంటి అంటే ఇక్కడ నార్త్ వెర్జీనియాలో క్రియేట్ చేస్తున్నాం. మనం నార్త్ వెర్జీనియాలో వచ్చేసరికి ఇక్కడ అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. డిఫరెంట్ జోన్స్ లో మనం అంటే ఉంచితే ఎప్పుడైనా సరే మనం బ్యాకప్ తీసుకోగలం. లేదు ఓన్లీ ఒక జోన్ లో మాత్రమే సర్వర్ క్రియేట్ చేసాం, క్రాష్ అయిపోతే మొత్తం పోయినట్టు. ఇంకా మరి కొత్తగా ఫ్రెష్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అంతా కాన్ఫిగర్ చేసుకోవాలి. అంటే ఏంటి, మనకి ఏ సర్వర్స్ కావాలి, ఎంత జీబీ ర్యామ్ కావాలి, అంటే ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ మనం యూజ్ చేసుకుంటున్నాము, నెక్స్ట్ విపిసి ఏంటి, ఇవన్నీ కూడా తీసుకోవాలి. అవన్నీ ఇట్స్ లైక్ ఏ స్పేర్ కీ టైప్ అండి. స్పేర్ కీ ఎలా ఉంటుందో అర్థమైంది. అంటే ఇప్పుడు మనకి ఒక లాక్ ఉంది అనుకోండి, ఆ లాక్ కి స్పేర్ కీస్ ఎలాగా మెయింటైన్ చేస్తాం అలాగే. లాక్ కి స్పేర్ కీస్ ఉంటే అలా ఓపెన్ చేస్తాం. అలాగే బ్యాకప్ అన్నమాట. బ్యాకప్ లేకపోతే పోయినట్టు. ఇంకా బ్యాకప్ ఉంచుకుంటే ఇంకో సర్వర్ లో డేటాబేస్ అయితే కూడా మనకి ఒక దాంట్లో మిస్ అయినా ఇంకో దాంట్లో ఉంటుంది. అందుకే చూసారు మీరు ఎప్పుడైనా
ఆ, మీకు ఇంకా అంటే ఎలా చెప్పాలంటే కొన్ని మీరు చూసే ఉంటారు. ఎలా అంటే సపోజ్ ఏ బి సి, ఇది మీకు ఎగ్జాంపుల్, నార్మల్ ఎగ్జాంపుల్ మాట, మనందరికీ తెలిసిన ఎగ్జాంపుల్. ఏ ఓకే, నెక్స్ట్ బి సి. ఓ, ఇక్కడ సర్వర్ సి వచ్చింది, కూల్. ఏంటి అంటే సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3. మీరు డౌన్ టైం చూసారు ఎప్పుడైనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎప్పుడైనా సర్వర్ మెయింటెనెన్స్, డౌన్ టైము ఆ పదాలు విన్నారా? విన్నారండి. అలాగే ఇందులో ఏంటి అంటే సర్వర్ 1లో ఎప్పుడైనా డౌన్ టైం మెయింటెనెన్స్ అంటే, ఇప్పుడు మన ఐఆర్సిటీ ఎగ్జాంపుల్ తీసుకోండి, లేదా ఐసిఐసి అని క్లిక్ చేశారు. ఐసిఐసి బ్యాంక్ ఉందా, బ్యాంక్లో సర్వర్ మెయింటెనెన్స్ కానీ డౌన్ టైం కానీ ఉంటే మొత్తం అన్ని వర్క్ అవ్వవు. అంటే ఏంటి అంటే సపోజ్ ఇదో సెక్షన్ సేవింగ్స్ అకౌంట్, కానీ సేవింగ్స్ అకౌంట్, శాలరీ అకౌంట్ వర్క్ అవుతాయి. కానీ కొన్నిసార్లు ఏంటంటే మీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పనిచేయవు, కానీ ట్రాన్సాక్షన్స్ పనిచేయకపోవని చెప్తారు, కానీ అవి మాత్రమే పనిచేయవు. మీరు బ్యాంక్కి వెళ్ళి ఈ డిపాజిట్ మెషిన్స్ కానీ మీ శాలరీ మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత చెక్ చేసుకోవచ్చు. అదే ఫర్ ఎగ్జాంపుల్ మన పేటిఎం తీసుకుంటాం, మనకి ఒకవేళ సెపరేట్ బ్యాంక్ సర్వర్ పని చేయకపోతే మన ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని వస్తుంది. అవును, అవేంటి అంటే ఈ సర్వర్ మెయింటెనెన్స్, కాకపోతే ఏటీఎం కి వెళ్తే మనకి డబ్బులు అయితే వస్తాయి. ఎందుకు అంటే అందుకే బ్యాకప్ ఇందాక చెప్పాను కదా, 3 దాంట్లో బ్యాకప్ ఉంటే ఆటోమేటిక్ గా ఒకదాని కాకపోయినా ఒక దాంట్లోనే వర్క్ అవుతాయి. అందుకు సర్వర్ ఏబిసి అని ఎందుకు ఇచ్చారంటే అందుకే. ఒకవేళ ఇందులో మెయింటెనెన్స్ డౌన్ ఉంటే దీని నుంచి సర్వర్ మొత్తం సర్వీసెస్ వర్క్ అవుతాయి. అప్పుడు ఈ అప్ అయిన తర్వాత ఒక్కసారిగా ఏ అండ్ బి సర్వీసెస్ మళ్ళీ రీఅప్ చేస్తారు అవన్నీ. అర్థమైంది. ఇది చెప్దామని అనుకున్నాం, బట్ టీమ్స్ 1 అవర్ టైం తీసుకుంటుంది, అందుకే క్లోజ్ అయిపోయింది సడన్గా. పర్లేదు అర్థమైంది. మీకు అది కాదండి, ఇది రికార్డెడ్ క్లాసెస్ లింక్స్ పెడతారన్నారు, నేను ఇవాళ రికార్డెడ్ క్లాస్ మీకు షేర్ చేస్తాను. మీకు ఇవాళ ఈ రోజు నిన్నటికి కూడా పంపిస్తారా? నిన్నటి కూడా పంపిస్తాను మీకు. నిన్నటిది ఏం లేదు అంటే అవన్నీ ఆ క్లౌడ్ లో పెడతారన్నా కదా, క్లౌడ్ లింక్ పెట్టారు అనుకోండి, ఎప్పటికప్పుడు షేర్ చేస్తాను అది మీకు. ఎప్పటికప్పుడు చూసి ఏమైనా డౌట్ ఉంటే అందులో వినొచ్చు కదా. షూర్, డెఫినెట్లీ నేను మీకు షేర్ చేస్తాను. సరే, అర్థమైందండి ఈరోజు క్లాస్. ఓకే, డన్.